హలో ఎవ్రీవన్, ఎండాకాలంలో దొరికే చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూద్దాం. దానికి నేను ఒక 25 గ్రామ్స్ చింత చిగురు తీసుకున్నాను. హాఫ్ కప్పు కందిపప్పుని నేను కుక్కర్లో ఉడకబెట్టి తీసుకున్నాను. ఎండుమిర్చి 3, గార్లిక్ 8 నుంచి 10, పచ్చిమిర్చి 3 నుంచి 4. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొన్ని తీసుకోవచ్చు. ఉప్పు తగినంత, ఆవాలు జీలకర్ర 1/4 స్పూన్, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, 3/4 స్పూన్ కారం, ఇంగువ తగినంత. నేను 3 గ్లాసుల వాటర్ తీసుకుని హై ఫ్లేమ్ మీద చింత చిగురిని ఉడకబెడతాను. దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడకబెడదాం. ఇది ఉడికింది కదా, దీంట్లోకి మనం పప్పుని యాడ్ చేసి వీలైతే కొన్ని నీళ్లు యాడ్ చేసి బాగా ఉడకబెడదాం. ఇప్పుడు మనం దీంట్లోకి కారం, పసుపు, ఉప్పు యాడ్ చేసి కొంచెంగా అయ్యేంత వరకు మనం ఉడకబెడతాం. ఇప్పుడు పప్పు ముద్దగా ఉడికిపోయింది కదా, దీంట్లోకి మనం తడక యాడ్ చేద్దాం. నూనె వేడి చేసుకుని దాంట్లోకి మనం ఆవాలు జీలకర్ర, ఇందాక తీసుకున్న మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి వేయిద్దాం. తడక వేగిపోయింది కదా, దీన్ని మనం పప్పులోకి యాడ్ చేద్దాం. దీన్ని మనం వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.